విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి 23న శివ వైజాగ్ బౌన్సర్స్ క్లాసిక్ ఓపెన్ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు వివిధ ప్రాంతాల నుంచి బాడీ బిల్డర్స్ వచ్చి తమ శరీర సౌష్ఠవాన్ని ప్రదర్శించనున్నట్లు, అదే సందర్భంలో భారీ ఎత్తున బహుమతులను సైతం అందించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. సభ్యులకి అట్లాగే ఈ కార్యక్రమానికి దాత శ్రీ శివగారు వయసులో చిన్న కానీ మనసు చాలా పెద్దది. ఎందుకంటే ఆర్థిక అవసరాలు ఎంత ప్రాముఖ్యత వహిస్తున్నాయో సమకాలీన సమాజంలో మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేనున్నాను ఈ కళని ఆదుకోవడం కోసం అంటూ ముందుకు వచ్చి అత్యధిక పారితోషికం ఇంచుమించుగా 1,70,000 రూపాయలు కేవలం మొదటి 2-3 స్థానాలకి, అలాగే 10 గ్రూపులకి మొదటి 2-3 స్థానాలకి అపారమైన పారితోషికాలతో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా, అంటే ప్రపంచం అంతా కూడా ఆర్థిక మంజంలో ఉన్న పరిస్థితిలో ఇంత దాతృత్వంతో వచ్చిన మొట్టమొదటిసారిగా ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ తరఫున సభ్యులందరి తరఫున వారికి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సీనియర్ నేషనల్స్ అంటే వెస్ట్ ఇండియా, జూనియర్ వెస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, అలాగే మిస్టర్ వరల్డ్, సౌత్ ఏషియా, ఏషియా పోటీల క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సంస్థ ఏకైక సంస్థ ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్. తీసుకెళ్ళడం కోసం అనేక లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సో ఈ సంస్థ ధనాపార్జన కోసం ఏర్పాటు చేసిన సంస్థ కాదు. మా జేబులో డబ్బులు మేము ఖర్చు పెట్టుకొని, మాకు వేరే వృత్తులు ఉన్నాయి, ధనాపార్జన కోసం మా ప్రొఫెషన్ నిర్వర్తించుకుంటూ దీని ఒక ప్యాషన్ కింద, అలాగే ఒక బాధ్యత కింద చేస్తూ సమాజంలో మంచి విలువలను మెయింటైన్ చేయడం కోసం ఒక సద్దేశం ఏర్పడిన సంస్థ ఇది. ఈశ్వర్ అండి, సోల్జర్, ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ అఫిలియేట్ అండ్ I be a judge and world class celebrity wellness consultant. I used to train Mr. Prabhas garu, Allu Arjun garu, Anushka Shetty garu, and Venkatesh garu and many more. So what I'm trying to convey ante bodybuilding is the mother event of all sports అండి. ఎందుకు బాడీ బిల్డింగ్ చేయాలి అంటే, మీరు జీవితంలో ఏ విధమైన క్రీడలోకి వెళ్ళాలన్నా, లేకపోతే జీవితంలో మీరు ఏ విధమైన సంకల్పం చేసుకోవాలన్నా ఫస్ట్ బాడీ బిల్డింగ్ అని చేయాలండి. సో మీరందరూ కూడా మీడియా మిత్రులు అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ చేయాలండి. అండ్ ఇంతకుముందు మనం ఎక్సర్సైజ్ అంటే కొంచెం వాకింగ్ చేస్తున్నానండి, లేకపోతే యోగాకి వెళ్తానండి, లేకపోతే రన్నింగ్ చేస్తారండి అనేవారు. అండ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ కోచ్ అండ్ జడ్జ్ అండ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ వెల్నెస్ కన్సల్టెంట్ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసిందంటే, మీరు జిమ్లో జాయిన్ అవ్వండి, జిమ్కి వెళ్ళండి. ఎందుకంటే ఈ రోజు రేపు ఏమైందంటే, మన ఈ మోడర్న్ సొసైటీలో అందరికీ వెళ్ళి వాక్ చేయడానికి కానీ, లేకపోతే స్పెసిఫిక్గా వెళ్ళి ఒక రకమైన వ్యాయామం చేయడానికి కానీ అవకాశం ఉండట్లేదు, సిటీ బాగా డెవలప్ అయిపోవడం వల్ల. సో జిమ్స్ అన్ని ఏంటంటే, ఇది ఇప్పుడు ఎక్సర్సైజ్ సెంట్రల్ బాడీస్ అయిందండి. సో మీరు అక్కడ జిమ్కి వెళ్ళారంటే అక్కడ సర్టిఫైడ్ కోచెస్ ఉంటారు, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఏం చేయొద్దని. ఎందుకంటే మనకి ఏంటంటే మేల్స్లోనే ఫిమేల్స్లోనే అబోవ్ 40 వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మజిల్ రేట్ తగ్గిపోతూ ఉంటుందండి బాడీకి. అందరూ డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారంటే, మజిల్ అనేది మీ అసెట్. మనం బిల్డింగ్లు కట్టామా, పెద్ద పెద్ద మర్సిడీస్ బెంజ్లు, BMWలు కొన్నామా, తర్వాత విషయం అండి. ముందు మన బాడీని కాపాడుకోవాలి. సో మన మజిల్ని కాపాడుకోవడమే బాడీని కాపాడుకోవడం. మజిల్ ఉంటేనే బలంగా లోపల ఆర్గన్స్ కానీ, మీ బోన్స్ కానీ ప్రాపర్గా వర్క్ అవుతాయి. సో అకార్డింగ్ టు మై నాలెడ్జ్ మీరు జిమ్కి వెళ్ళడం అనేది చాలా మంచి ఏదైనా ఒక అసోసియేషన్ ఇండియాలో ఉంది అంటే అది ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్. సో వీఆర్ ఆల్ ఓల్డెస్ట్. మనం చెప్తాం కదా పాతోళ్ళు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్తారు కదా. సో మనం పాత అసోసియేషన్ అనమాట మనది. అండ్ ఇప్పటికి కూడా కంటిన్యూస్లీ మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో, వరల్డ్ స్టాండర్డ్లో మనం మెడల్స్ తెస్తున్నాం అంటే we are very ethical and we are very genuine. We are not focusing on the money to grab the money through these events.